హలో ఎవ్రీబడి, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్. 12 రివిజన్ ఉంటుంది. బట్ ఈ లైవ్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే, హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ వైసాట్ ఎగ్జామినేషన్ ఆర్ నాట్? మేము ఇప్పటికీ రెగ్యులర్గా వైసాట్ ఎగ్జామ్ గురించి మా సెషన్స్లో చెప్తూనే ఉన్నాం మీకు. సో వేదాంతు ఆల్ ఇండియా ర్యాంక్ బూస్టర్, ర్యాంక్ యాక్సలరేటెడ్ టెస్ట్ అనమాట ఈ లాస్ట్ 20 డేస్లో. దానికి ఈ వైసాట్ ఎగ్జామ్ అనేది మీకు చాలా 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 హెల్ప్ అవుతుంది అనమాట. సో వైసాట్ ఎగ్జామ్ టోటల్గా 3 లెవెల్స్లో మీకు డివైడ్ చేశారు కదా. సో దాంట్లో ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ January 4th జరగబోతుంది. సో January 4th మీకు ఆన్లైన్లో అయినా రాయొచ్చు, ఆఫ్లైన్లోనే రాయొచ్చు. మేడం నేను ఆన్లైన్లో అప్లై చేశాను, కానీ ఆఫ్లైన్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నాను. వెళ్ళి రాయండి, నో ప్రాబ్లం, మిమ్మల్ని ఆపేది ఎవరు లేరు. మేడం నేను ఆఫ్లైన్కి అప్లై చేసుకున్నా, కానీ ఆన్లైన్లో ఎగ్జామ్ రాద్దాము అనుకుంటున్నాను, రాయండి. ఇదేమి హాల్ టికెట్ బేస్డ్ ఎగ్జామ్ కాదు కాబట్టి మిమ్మల్ని ఎవ్వరూ ఆపరు. బట్ సీ దట్ యు ఆర్ అప్లైయింగ్ ఫర్ వైసాట్ ఎగ్జామినేషన్. సో వైసాట్ ఎగ్జామ్ మీరు కనుక అప్లై చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్లీ ఫ్రీ. సో మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ లింక్ వైసాట్ లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి, ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాసిన తర్వాత మీకే తెలుస్తుంది అనమాట, ఓ ఇది నిజంగానే మనకు అవసరము అనేది. సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ఎగ్జామ్కి నేను ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్ ప్రిపేర్ అయితే ఎంత మార్క్స్ వస్తాయి మ్యామ్? సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ఎగ్జామ్, ఆర్ యూ ఆస్కింగ్ అబౌట్ బోర్డ్ ఎగ్జామినేషన్? మనోజ్ వియూరి అనే యూజర్ ఐడి. ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ బోర్డ్ ఎగ్జామినేషన్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి ప్రిపేర్ అయితే ఒక 40, 45, 50 మార్క్స్ వరకు వస్తాయమ్మా. ఓకే, వేర్ ఈస్ దిస్ ఎగ్జామ్ ఫర్? ఐ జాయిన్డ్. వేర్ ఈస్ దిస్ ఎగ్జామ్ ఫర్? వాట్ ఈస్ దిస్ ఎగ్జామ్ ఫర్? ఈ ఎగ్జామ్ అనేది మీ ర్యాంక్ యాక్సలరేటర్. దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్, వాళ్ళ ర్యాంక్ కానీ స్కోర్ కానీ యాక్సలరేట్ చేసుకోవాలి, ఇంకా బాగా మంచిగా మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటే మీరు వైసాట్ ఎగ్జామినేషన్ రాయొచ్చు. వైసాట్ ఎగ్జామినేషన్ ఈస్ కండక్టెడ్ ఇన్ 3 levels, January 4th, January 8th and January 12th. సో ఈ 3 ఎగ్జామ్స్ ద్వారా మీరు రాసి అనాలిసిస్ చేసుకుంటారు, రాస్తారు, అనాలిసిస్ చేసుకుంటారు. వేద్ ఏఐ ద్వారా మీకు బూస్టప్ ఇస్తారు, మీకు సజెషన్స్ ఇస్తారు. దానివల్ల మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో దానికోసం అని చెప్పి మీకు ఈ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంతవరకు మీరు గనక అప్లై చేసుకోకపోతే ఇప్పుడే అప్లై చేసుకోండి. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ Rishi 1, 2, 3 but completed some chapters in detail with my other teachers. After again revision and doing some PYQs, is it enough for 70 above marks? Out of 300 above 70 marks అయితే గనక yes it is enough, but ఓన్లీ ఫిజిక్స్లో 70 పైన రావాలి అంటే ఐ డోంట్ నో హౌ మెనీ PYQs యూ హ్యావ్ సాల్వ్డ్ సో ఫార్. ఇట్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ PYQs యూ హ్యావ్ సాల్వ్డ్ ఆల్సో. ఓకే, ఎస్ అమ్మ, ఆఫ్లైన్ ఆప్షన్ అవైలబుల్, ఆన్లైన్ ఆప్షన్ అవైలబుల్. వైసాట్ అనే ఎగ్జామ్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు, ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తారు. మీరు ఆఫ్లైన్కి అప్లై చేసుకున్నారు కానీ ఆన్లైన్లో రాద్దాం అనుకుంటున్నారు, రాయొచ్చు. మీరు ఆన్లైన్కి అప్లై చేసుకున్నారు కానీ ఆఫ్లైన్ సెంటర్కి వెళ్ళి రాద్దాం అనుకుంటున్నారు, రాయొచ్చు. ఆఫ్లైన్ అంటే మన వేదాంతు ఆఫ్లైన్ సెంటర్కి వెళ్ళి రాయాలి. అది మీ ఊళ్ళో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకే, కెన్ ఐ గెట్ బిలో 1000 ర్యాంక్ ఇన్ ఎంసెట్ ఇఫ్ ఐ స్టార్ట్ ప్రిపేరింగ్ నౌ? షాడో అనే యూజర్ ఐడి, యూ కెన్ స్టార్ట్ నౌ, బట్ యూ హ్యావ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఐపీ ఎగ్జామినేషన్స్, ఇఫ్ యూ ఆర్ అ డ్రాపర్, then work hard. If you are a class 12 student, concentrate on your board examination as well. Okay, needs my classes in Vedantu Telugu, no worry about that. Offline centers Hyderabad lo unnayi, Kukatpalli, Dilshuk Nagar and AS Rao Nagar, Madhapur. ఇక్కడ ఉన్నాయమ్మా. మీరు ఆఫ్లైన్ సెంటర్స్కి ఒకసారి కాల్ చేస్తే వాళ్ళే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇఫ్ ఐ స్టార్ట్ ఫ్రమ్ నౌ కెన్ ఐ క్రాక్ నీట్? ఇప్పటికైనా స్టార్ట్ చేయండి అమ్మా, దయచేసి ఇప్పటికైనా స్టార్ట్ చేయండి. ఇఫ్ ఐ స్టార్ట్ నౌ అనే క్వశ్చన్ అడగండి, ఇప్పుడు స్టార్ట్ చేసేయండి. మీరు నీట్ క్రాక్ చేయాలి అనే గోల్ ఉంటే స్టార్ట్ చేసేయండి. మనకి నీట్ అంత పెద్ద అవసరం లేదులే అనుకుంటే స్టార్ట్ చేయొద్దు, అసలు వదిలేసేయండి అంతే. ఓకే, సీనియర్ వాళ్ళకి లైవ్ ఎప్పుడు? సీనియర్ వాళ్ళకా ఏం లైవ్ కావాలి? వాట్ ఈస్ ద డీసెంట్ పర్సెంటైల్ ఆఫ్ ది
ఎవరిది? సయ్యద్ రీనా. హలో నాన్న, వెల్కమ్ టు ద సెషన్. ఈ మధ్యన ఈ వెతవ స్పామింగ్లు ఎక్కువైపోయాయి దరిద్రం చిరాకు. వేర్ ఇస్ ద ఎగ్జామ్ టైమ్ మ్యామ్? దెర్ ఈస్ నో ఎగ్జామ్ టైమ్ నాన్న, ఎనీ టైమ్ యూ కెన్ గివ్ ఇట్. రాయగలవా లేదా అనేది మ్యాటర్స్ అ లాట్. ఓకే, నీట్ ఎంసెట్ కంపల్సరీ కావాలా మ్యామ్? కంపల్సరీ ఏం లేదమ్మా, మీరు రాయాలంటే రాసుకోవచ్చు, లేదంటే లేదు. ఎనీవే, సో వైసాట్ ఎగ్జామినేషన్ గురించి నేను ఒకసారి చెప్పాను, ఈ వీడియోలో వినండి. ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకపోతే ఇమీడియట్గా అప్లై చేసుకోండి, బికాజ్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ. ఈ వీడియో డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్, టేక్ కేర్.